15 నెలల గాజా యుద్ధానికి ఒకే ఒక్క వార్నింగ్తో ఎండ్ కార్డ్ పడిపోయింది. తాను సీన్లోకి వచ్చేలోపు బందీలను విడిచిపెట్టాల్సిందే అన్న ట్రంప్ హెచ్చరికే యుద్ధం ముగియడానికి కారణమనేది ఓపెన్ సీక్రెట్. కానీ అదే ట్రంప్ మరో యుద్ధాన్ని ముగించాలని స్పష్టం చేశారు. అదే ఉక్రెయిన్ రష్యా వార్. అయితే మిడిల్ ఈస్ట్లో పనిచేసిన ట్రంప్ మంత్ర పుతిన్ దగ్గర మాత్రం పనిచేస్తున్నట్టు లేదు. పైగా ఉక్రెయిన్ కథ ముగించేందుకు తన మిత్రదేశం నార్త్ కొరియా నుంచి లక్షల మంది సైన్యాన్ని రంగంలోకి దించబోతున్నారు. అదే జరిగితే యుద్ధం నెక్స్ట్ లెవెల్కు చేరుకోవడం ఖాయం. ఇంతకు పశ్చిమాసియాలో పనిచేసిన ట్రంప్ మంత్ర ఉక్రెయిన్ వార్ జోన్లో ఎందుకు వర్కౌట్ కావడం లేదు? యుద్ధంలో కిమ్ ఆర్మీ ఫెయిల్ అవుతున్నా 1,00,000 మందిని దించాలనుకోవడం వెనుక వ్యూహమేంటి? లెట్స్ వాచ్ దిస్. ఉక్రెయిన్ రష్యా యుద్ధం మరింత ఉధృతం కాబోతోందా? ట్రంప్ వార్నింగ్ ను పుతిన్, జెలెన్స్కీ లైట్ తీసుకున్నారా? 1,00,000 మంది కిమ్ సైనికులు యాక్షన్లోకి దిగబోతున్నారా? 15 నెలల గాజా యుద్ధానికి ఎట్టకేలకు ఎన్కాట్ పడింది. ఇప్పటివరకు బాంబులు, బుల్లెట్ల శబ్దాలతో దద్దరిల్లిపోయిన ఆ ప్రాంతం ఇక ప్రశాంతంగా మారబోతోంది. దీనంతటికీ కారణం తానే అని జో బైడెన్ చెప్పుకుంటున్నా ట్రంప్ వార్నింగ్తోనే యుద్ధానికి ముగింపు దొరికిందనేది బహిరంగ రహస్యం. అమెరికా అధ్యక్షుడిగా తాను ఛార్జ్ తీసుకునేలోపు ఇజ్రాయెల్ బందీలను విడిచిపెట్టకపోతే పరిస్థితి మరోలా ఉంటుందన్న ట్రంప్ హెచ్చరికే హమాస్ను వెనకడుగేసేలా చేసింది. ఇటు నెతన్యాహు కూడా ట్రంప్ను కాదని ముందుకెళ్లే పరిస్థితి లేదు. అమెరికాలో ఎవరు పవర్లో ఉన్నా వారి మాటకు కట్టుబడాల్సిన పరిస్థితి ఇజ్రాయెల్వి. సో ట్రంప్ వార్నింగ్ ఈ ఇద్దరిపైనా ప్రభావం చూపించింది. ఫలితంగా గాజాలో సుదీర్ఘ యుద్ధానికి ముగింపు పలికారు. కానీ ఇదే డొనాల్డ్ ట్రంప్ ఉక్రెయిన్ రష్యా యుద్ధాన్ని ఆపేయాలని హుకుం జారీ చేశారు. అయితే గాజాలో కనిపించిన ట్రంప్ మంత్ర ఉక్రెయిన్ వార్జోన్లో మాత్రం కనిపించడం లేదు. యుద్ధం ముగింపు మాట దేవుడెరుగు. అణుయుద్ధం దిశగా అడుగులు పడబోతున్నాయా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనికి ప్రధాన కారణం పుతిన్, కిమ్ల దోస్తానేనేనా? ఓవైపు ట్రంప్ యుద్ధం ఆపేస్తా అంటున్నారు. మరోవైపు అమెరికా మిత్రదేశం బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సైలెంట్ గా కీవ్లో పర్యటించి జెలెన్స్కీకి ధైర్యం చెప్పారు. మరో 100 ఏళ్లు ఉక్రెయిన్కు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. యూకే మాత్రమే కాదు, ఇతర మిత్రదేశాలది అదే బాట. అంటే యుద్ధం ఆగిపోవాలని కోరుకుంటోంది ట్రంప్ మాత్రమే. ఇదే టైంలో ఇటు పుతిన్ కూడా యుద్ధం ముగించాలని భావించడం లేదు. ఏం చేసైనా ఉక్రెయిన్ను ఓడించి పశ్చిమ దేశాలకు క్లియర్ పిక్చర్ చూపించాలనుకుంటున్నారు. పుతిన్కు నార్త్ కొరియా డిక్టేటర్ కిమ్ జోంగ్ ఉన్ సైతం తోడవుతున్నారు. అనఫీషియల్ గా 11,000 మంది సైనికులను పంపిన కిమ్ ఇప్పుడు 1,00,000 మంది సైనికుల్ని వార్ జోన్లో మోహరించాలని డిసైడ్ అయ్యారు. అంతా అనుకున్నట్టు జరిగితే త్వరలోనే 1,00,000 మంది కిమ్ సోల్జర్స్ రష్యాకు మద్దతుగా యుద్ధ భూమిలో దిగుతారు. కానీ పుతిన్కు కిమ్ సైనికులు ఎంతవరకు విజయాన్ని కట్టబెడతారనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అందుకు కారణం ఇటీవల జరిగిన పరిణామాలే. కనీస యుద్ధ మెలకువలు తెలీదు. గుంపులుగా వెళ్లి శవాలుగా తిరిగొస్తున్నారు. వార్జోన్లో కర్తవ్యం మరచి పాన్ వీడియోలు చూస్తున్నారు. ఉక్రెయిన్ రష్యా యుద్ధంలో డిటెక్టర్ కిమ్ సైనికులపై వినిపించిన ఆరోపణలే ఇవన్నీ. కానీ అదంతా గతం. ఇప్పుడు సీన్ మరోలా ఉంది. కిమ్ సోల్జర్స్ యాక్షన్ మార్చేశారు. వార్జోన్లో మరణానికి సైతం సిద్ధపడుతూ కీవ్ దళాలను మృగాల్లా వేటాడుతున్నారు. సింపుల్ గా చెప్పాలంటే కిమ్ సైనికులు కనిపిస్తేనే కీవ్ సేనలు బెదిరిపోయే పరిస్థితులు ఉన్నాయి. నిజానికి కిమ్ సైనికులకు రష్యా భాష తెలీదు. ఉక్రెయిన్ లాంగ్వేజ్ అర్థం కాదు. యుద్ధం తమ దేశానిది కాదు, తమ అధినేత ఆదేశించాడన్న ఒకే ఒక్క కారణంతో యుద్ధ భూమిలో అడుగుపెట్టారు. కానీ ప్రత్యక్ష యుద్ధంలో పాల్గొన్న అనుభవం లేకపోవడంతో ఉక్రెయిన్ దళాలకు కిమ్ సేనలను వేటాడడం ఈజీ అయిపోయింది. 100 మందిని డ్రోన్లతో వేటాడి వెంటాడి మరీ హతమార్చారు. ఆ వీడియోలను సోషల్ మీడియాలో వదిలి ఇది మా సత్తా అంటూ గొప్పలుపోయారు. కానీ కిమ్ ఆర్మీ ఓటమిని అంత ఈజీగా అంగీకరించే టైప్ కాదు. ప్రాణాల కోసం పాకులాడే అలవాటూ లేదు. ఒకవేళ యుద్ధంలో ఎలాగో బయటపడినా స్వదేశానికి వెళ్లే ధైర్యం అసలే చేయలేరు. ఇక్కడే కొరియన్ సేనలు తెగించాయి. మరణానికి సైతం ఎదురెళ్లాలని డిసైడ్ అయ్యాయి. నార్త్ కొరియా రాజధాని నుంచి వస్తున్న ఆదేశాలను శిరసావహించాయి. ఫలితంగా ఈజీగా పనైపోతుంది అనుకున్న కీవ్కు కొత్త చిక్కు వచ్చి పడింది. ఇటీవల ఉక్రెయిన్లు డ్రోన్ల 100 మంది కిమ్ సైనికుల్ని హతమార్చిన తర్వాత సంచలన విషయం బయటపడింది. నార్త్ కొరియా సైనికులకు వారి దేశం నుంచి స్పష్టమైన ఆదేశాలు అందినట్టు కొన్ని పత్రాలు ఉక్రెయిన్కి దొరికాయి. వాటిలో కొన్నింటిని రేడియో ఫ్రీ ఆసియాకు చూపించారు. తమ ప్రభుత్వం నుంచి వచ్చిన మౌఖిక ఆదేశాలను వారు పత్రాలపై రాసుకున్నారు. ఉత్తర కొరియా సైన్యంలో అంతర్గత పరిస్థితులను తెలిపే కీలక పత్రాలుగా అవి ఉపయోగపడతాయని గుర్తించారు. ఈ పత్రాల్లో ఉత్తర కొరియాకు చెందిన 94వ బి గ్రేడ్ యుద్ధ అనుభవం, పాఠాలు ఉన్నాయి. పెద్ద పెద్ద బృందాలుగా ఏర్పడి దాడులు చెయ్యొద్దని వాటిల్లో స్పష్టంగా రాసి ఉంది.
2 లేదా 3 సైనికులు ఒక గుంపుగా ఏర్పడి ఆపరేషన్లు నిర్వహించాలని ఆదేశించారు. ఇలా చేస్తే ప్రత్యర్థి శత్రుఘ్ని దళాల ప్రభావం గణనీయంగా తగ్గిపోతుందని అందులో వివరించారు. పోరాటం జరుగుతున్న వేళ సహచరులు గాయపడినా, మరణించినా పట్టించుకోవద్దని, ముందుకే వెళ్లాలని. ఆ తర్వాతే యుద్ధభూమిలో కిమ్ సైనికుల యాక్షన్ మారింది. కిమ్ సేనల రహస్య పత్రాలు దొరికిన కొద్ది రోజులకు యుద్ధభూమిలో కీలక పరిణామం జరిగింది. ఉక్రెయిన్ దళాలు కర్స్క్ ప్రాంతానికి వచ్చినప్పుడు కొరియా సైనికుల మృతదేహాలు కనిపించాయి. ఆ మృతదేహాల మధ్యలో ఒకరు ప్రాణాలతోనే ఉన్నారు. అతడు కీవ్ బలగాల దగ్గరకు వచ్చినప్పుడు తన చేతిలోని గ్రనేడ్ పేల్చుకుని ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ షాకింగ్ ఇన్సిడెంట్ను ఉక్రెయిన్ సేనలు అస్సలు ఊహించలేదు. ఆ తర్వాతే కిమ్ అసలు వ్యూహం ఏంటో అర్థమైంది. రష్యా కోసం కిమ్ దళాలు ఏ స్థాయిలో పనిచేస్తున్నాయనేది ఉక్రెయిన్కు అర్థమైంది. అప్పుడే సింపుల్గా చెప్పాలంటే చచ్చైనా సరే రష్యాకు అండగా నిలవాలని కిమ్ ఆదేశాలిచ్చారన్నమాట. ఆ తర్వాత కూడా యుద్ధభూమిలో ఈ తరహా దాడులే జరిగాయి. ఆత్మాహుతి దాడులు తమ సైనికుల స్టైలే అని 2022లో ఉత్తర కొరియా నుంచి పారిపోయిన సైనికుడు అంతర్జాతీయ మీడియాకు చెప్పాడు. అంతేకాదు యుద్ధంలో బందీలుగా దొరికిన వారిని ఉత్తర కొరియాలో ద్రోహులుగా చూస్తారు. సో యుద్ధభూమిలో విజయమో వీర మరణమో మాత్రమే కిమ్ సైనికులకి ఉన్న ఆప్షన్. ఇది తెలిసిన తర్వాత నార్త్ కొరియా సైనికుల పేరు వింటేనే ఉక్రెయిన్ దళాలు ఉలిక్కిపడే పరిస్థితి ఏర్పడింది. నిజానికి 3 ఏళ్ల యుద్ధంలో రష్యాను గెలిపించేందుకు కిమ్ పంపించింది 11,000 మంది సైనికులను మాత్రమే. వాళ్లే ఉక్రెయిన్ సేనలను వణికిస్తున్నారు. అదే 1,00,000 మంది సైనికులు యాక్షన్లోకి దిగితే వారంతా కీవ్ దళాల అంతు చూడటమే లక్ష్యంగా ఆత్మాహుతి దాడులకు సిద్ధపడితే ఉక్రెయిన్ కాదు కదా, ఏ దేశమైనా ఓటమి అంగీకరించి తీరాల్సిందే. ఈ లక్ష్యంతోనే కిమ్ 1,00,000 మంది సైనికుల్ని యుద్ధభూమిలో దించాడని డిసైడ్ అయ్యారు. మిత్రధర్మం ప్రకారం పుతిన్ను గెలిపించుకోవాలన్న కోరిక ఒకటే కాదు, పశ్చిమ దేశాలను మట్టి కరిపించాలన్న కోరిక కిమ్కు బలంగా ఉంది. ముఖ్యంగా అగ్రరాజ్యం అమెరికా అంతు చూడాలని కిమ్ ఎన్నో ఏళ్లుగా ప్రయత్నిస్తున్నారు. అందుకు అవసరమైతే తన సైన్యం మొత్తాన్ని బలివ్వడానికైనా కిమ్ సిద్ధమే. ఆ లక్ష్యంతోనే ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చినా లెక్క చేయకుండా కిమ్ పుతిన్ నెక్స్ట్ ఏంటి అన్న దానిపైనే ఫోకస్ చేస్తున్నారు. అటు అమెరికా మిత్ర దేశాలు సైతం పుతిన్ని ఓడించడానికి సిద్ధపడుతున్నాయి. ఇవన్నీ చూస్తుంటే మిడిల్ ఈస్ట్లో రిజల్ట్ ఇచ్చిన ట్రంప్ వార్నింగ్ ఉక్రెయిన్ వార్ జోన్లో పనిచేయలేదని అనుకోవాలి. ఏదేమైనా ఒక్కటి మాత్రం నిజం, ఉక్రెయిన్ యుద్ధభూమిలోకి 1,00,000 మంది కిమ్ సైన్యం దిగితే ఆ తర్వాత పరిస్థితులు ఎవరి ఊహకు అందవు.